హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెటర్. క్రిప్టో అనేది అన్రెగ్యులేటెడ్ అండ్ హైలీ వాలటైల్ మార్కెట్. ఈ విషయాన్ని అర్థం చేసుకొని మాత్రమే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా చేయండి. ఓకే, మన ఛానల్లో చెప్పేదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం, నాట్ ఏ ఫినాన్షియల్ అడ్వైస్. సో ఫైనల్లీ ఆన్లైన్ ప్లస్ అనేది లాంచ్ అయిపోయిందండి. సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. ఈ ఈ వీడియోలో నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలాగా అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కొత్త మొబైల్లో నేను మీకు చూపిస్తాను క్లియర్గా లింక్తో. అలాగే లాంచ్ అయిందో లేదో, జస్ట్ లాంచ్ అయిన కొంతసేపటికే 23% రైజ్ అయిందండి ఐస్ కాయిన్ యొక్క ప్రైస్. సో ఇది జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే, ముందుంది ఇంకా. సో ఐస్ హోల్డ్ చేసే వాళ్ళు స్ట్రాంగ్గా హోల్డ్ చేసుకోండి. మనం దీనికోసం టెలిగ్రామ్లో మాట్లాడుకుందాం. ఓకే, సో టెలిగ్రామ్ ఛానల్ అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ ట్విట్టర్లో అయితే ఫాలో అవ్వండి. అండ్ తర్వాత ఆన్లైన్ ప్లస్ కూడా ఆన్లైన్ ప్లస్లో జాయిన్ అయ్యాక ఫాలో అవ్వండి అండ్ నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లోని అండ్ డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెట్టాను. జస్ట్ ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ప్లే స్టోర్లోనే యాప్ స్టోర్లో రెండాటిలో కూడా అవైలబుల్గా ఉందండి. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ తీసుకెళ్తుంది అనమాట. సో చూడండి, ఇది ఆండ్రాయిడ్ కాబట్టి మీకు ప్లే స్టోర్కి తీసుకెళ్తుంది. సో ప్లే స్టోర్, గూగుల్ ప్లే స్టోర్. సో ఇక్కడ ఈ కాపీ చేసుకోండి. ఇక్కడ ఇలాగా ఐతా 1992 అనేది నా రిఫరల్ కోడ్. సో ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీరు ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ యాప్ ఏంటంటే మెయిన్గా సోషల్ మీడియా, అలాగే అంటే ఒక ట్విట్టర్, ఒక తర్వాత మనకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటిది అనమాట. సో ఇక్కడ మనం కంటెంట్ క్రియేట్ చేసి మనం అయాన్ కాయిన్స్ అనేవి ఎర్న్ చేయొచ్చు. సో ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు ఎలాగ చేసుకోవాలి అనేది. సో వాళ్ళ కోసం రిజిస్టర్ అన్న దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఐడెంటిటీ కీ నేమ్ అంటే మీరు ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నారో మీ యూజర్ ఐడి అనమాట. సింపుల్గా చెప్పాలంటే మీ యూజర్ ఐడి ఏంటి అనేది పెట్టుకోండి. ఓకే, అక్కడ ఫింగర్ ప్రింట్ కానీ లేదా మీ ఫోన్ పాస్వర్డ్ ఇచ్చేస్తే సరిపోద్ది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకోండి. ఓకే, ఫుల్ నేమ్ మీరు ఎంటర్ చేసుకోండి, లేదా మీ ఇష్టం అది. ఇక్కడ వేరే నేమ్ ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ హూ ఇన్వైట్స్ యూ అని ఉంది కదా, సో అక్కడ మీరు నా ఈమెయిల్ ఐడి అయితే నా ఇది పెట్టాలి, రెఫరల్ కోడ్ ఐతా 1992. ఓకే, సో ఇక్కడ సేవ్ అని కొట్టండి. సేవ్ అని కొట్టగానే నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ మీకు నచ్చిన వాళ్ళని ఎవరో ఒకరిని మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడ చూడండి, StarX అనేది మైనింగ్ యాప్. సో అది కూడా ఉంది. వీళ్ళందరూ ఏంటంటే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట. సో ఆన్లైన్ ప్లస్. సో ఇక్కడ మీకు నచ్చిన వాళ్ళని మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. ఓకే, సో కొంతమందిని ఫాలో అయ్యారు. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మీరు పాస్వర్డ్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి, అలో చేయండి నోటిఫికేషన్స్. సో ఇది అకౌంట్ ఓపెన్ చేయడం అంటే ఇదేనండి, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ మీరు ఇలా చేస్తే మీ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు మీరు ఎవరికైనా మెసేజ్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ బ్యాకప్ అడుగుతుంది చూసారా. సో ఇక్కడ మీకు ఎవరైనా ఫ్రెండ్స్ మిమ్మల్ని మీరు ఇక్కడ చూడండి, క్రిప్టో ట్రెండ్ సెటర్ చూసారా, నాది వచ్చింది. సో ఇక్కడ నేను మెసేజ్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్ ఇక్కడ నుంచి నేను మెసేజ్ చేయొచ్చు. సో అలాగే మెసేజ్ చేసి నేను ఇక్కడ చూడండి, ఇక్కడ లింక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా నాకు పేమెంట్ చేయొచ్చు. లేదా మీ దగ్గర కాయిన్స్ ఉంటే అది ఏదైనా సరే, అయాన్ అనే కాదు, బిట్ కాయిన్, తర్వాత ఇథీరియం ఏదైనా చేయొచ్చు, BNB ఏదైనా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీ దగ్గర అమౌంట్ ఉంటే జస్ట్ ఇక్కడ పెట్టి మీరు పే చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ అమౌంట్ లేదు, బట్ ఉంటే చేయొచ్చు అనమాట.
సో నెక్స్ట్ ఇది మెసేజ్‌లోనే మనం మాట్లాడుకుంటూనే మనం పేమెంట్ కూడా చేయొచ్చు. అలాగే కెమెరా మనకి ఫోటోస్ పెట్టుకోవచ్చు. ఏదైనా షేర్ చేయొచ్చు. డాక్యుమెంట్లు షేర్ చేయొచ్చు. వీడియోస్ షేర్ చేయొచ్చు. చాటింగ్ చేస్తూనే. సో ఇదొక మెయిన్ ఫ్యూచరు. తర్వాత మీరు ఇక్కడ ఆహ్, అందరూ పోస్ట్ చేసేవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఇలాగ మీరు వాళ్ళకి లైకులు చేయాలి. రీట్వీట్ ఇలా చేస్తే మీకు ఎంగేజ్‌మెంట్ చేసినందుకు గాను ప్రెజెంట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. సో ఎర్నింగ్ ఎలా చేయాలి అనేది నేను సెపరేట్‌గా స్పెసిఫిక్‌గా వీడియో చేస్తాను. సో మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఇమ్మీడియేట్‌గా, ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వకపోతే. ఎందుకంటే ఇది మిగతా ఆటిలా కాదండి. చాలా బాగుంటదనమాట ఇందులో ఫ్యూచరు. మీరు ఐస్ కాయిన్ హోల్డ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఉంటది. ఈ ఆన్‌లైన్ ప్లస్ అనే యాప్ యూజ్ చేయడం వల్ల కూడా మీకు బెనిఫిట్ ఉంటదనమాట. సో అది ఎలాగా అనేది నేను ఒక సెపరేట్‌గా ఒక స్పెసిఫిక్ వీడియో చేస్తాను. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కాబట్టి లెంత్ ఎక్కువ అవ్వకూడదు. సో ఇక్కడ పోస్ట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఇక్కడ పోస్ట్ చేయొచ్చు. స్టోరీ పెట్టుకోవచ్చు. అంటే వాట్సాప్ స్టేటస్ పెడతాం కదా! సో అలా పెట్టొచ్చు. వీడియో షేర్ చేయొచ్చు. ఆర్టికల్ షేర్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మన కాయిన్స్ ఏ కాయిన్స్ అయినా మనం బిఎన్బి, బిట్‌కాయిన్, ఇథీరియం, సొలానా ఏవైనా సరే ఈ వాలెట్‌లో స్టోర్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో ఈ వాలెట్ ఆల్రెడీ బై డిఫాల్ట్ ఉంటదండి. సో ఇంకొక వాలెట్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రొఫైల్‌లోకెళ్తే మీకు పైన 3 డాట్స్ ఉన్నాయి గదా! ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా! సో దీని మీద నొక్కితే ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని వస్తది. సో ఇక్కడ మీరు ప్రైవసీ సెట్టింగ్స్ పెట్టుకోవాలి. అలాగే సెక్యూరిటీ కూడా పెట్టుకోవాలనమాట. అకౌంట్‌లోకెళ్తే ప్రొఫైల్ ఎడిట్ చేసుకోవచ్చు. అదే మీరు నేమ్ చేంజ్ చేసుకోవాలన్నా, లేదంటే డిస్క్రిప్షన్ రాసుకోవాలన్నా ఇక్కడ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెక్యూరిటీ అని ఉంది చూసారా, అది మెయిన్. సో ఫస్ట్ ఈమెయిల్ అయితే లింక్ చేయండి. మీ ఈమెయిల్ ఇక్కడ క్లిక్ చేస్తే దానికి ఓటీపీ వెళ్తది. జస్ట్ అంతే సరిపోతది. సో అలాగే ఇక్కడ సెక్యూరిటీలో అలాగే గూగుల్ అథెంటికేటర్ కూడా పెట్టుకోండి. గూగుల్ అథెంటికేటర్ కూడా పెట్టుకుంటే మీకు ఇంకా సెక్యూర్ అవుతుందనమాట. అలాగే ఫోన్ నెంబర్ అయితే మనకు ప్రెజెంట్ అవ్వట్లేదు. సో ఫోన్ నెంబరు ట్రై చేయకండి, అవ్వట్లేదు. సో తర్వాత బ్యాకప్ తీసుకోండి. రికవరీ కీస్ అనేది బ్యాకప్ తీసుకోండి ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే ఒక కీ ఐడి ఉంటుంది. అలాగే కీ నేమ్ ఉంటుంది. సో అవన్నీ ఒక పేపర్ మీద అయితే రాసుకొని ఒక దగ్గర స్టోర్ చేసుకోండి. లేదా గూగుల్ డ్రైవ్‌కి చేసుకోండి. నేను ఇక్కడ చేయట్లేదు ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్. ఓకే. ఎందుకంటే ఇది వన్ అకౌంటే ఉంటది కాబట్టి నేను ఇక్కడ చేయట్లేదు. బట్ ఇక్కడ మీరు చేసుకుంటే మీకు క్లియర్‌గా ఉంటది. జస్ట్ పేపర్ మీద రైట్ డౌన్ చేసుకోండి. ఓకేనా. అంటే ఈ ఫోన్ పోయినా వేరే ఫోన్‌లో ఓపెన్ చేయాలంటే ఉండాలి. ఓకే. సో ఇది ఓవరాల్‌గా మీరైతే ఇక్కడ ట్వీట్ ఎలా చేయాలి అంటే ఇక్కడ ఇగోండి, ఇక్కడ వీడియోస్ ఉన్నాయి చూసారా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, జస్ట్ లైక్ చేస్తారు. రీపోస్ట్ చేయాలంటే రీపోస్ట్ చేస్తారు. లేదా దాన్ని మీరే ఏదైనా చేయొచ్చు. అలాగే కామెంట్ చేయాలంటే ఇక్కడ కామెంట్ చేయొచ్చు అనమాట ఇలాగా. ఓకే. సో ఇది ఓవరాల్‌గా. ఇంకా దీంట్లో ఫ్యూచర్స్ ఏమొస్తాయంటే వీడియో కాలింగ్ వస్తది. అలాగే ఎక్స్‌లో ఉన్నట్టు స్పేసెస్ మనం పెట్టొచ్చు అనమాట. ఓకే. సో ఇంకా చాలా ఫీచర్స్ వస్తాయని చెప్తున్నారు. సో వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా చెప్తాను. సో ఇక్కడ ఎర్నింగ్ ఎలాగనేది మీకు సెపరేట్‌గా వీడియో చేసి చూపిస్తాను. ఎందుకంటే అన్నీ ఒకే వీడియోలో ప్రెజెంట్ అయితే అలాగే ఇంకొక క్వెషన్ ఏమడుగుతున్నారంటే మన సబ్స్క్రైబర్స్, ఇక్కడ ఎలా ఇన్వైట్ చేయాలి మా ఇన్వైట్ కోడ్‌తో అంటే ఇక్కడ మీకు చూడండి ఇన్వైట్ అని ఉంది కదా! సో ఇక్కడ మీ కోడ్ ఉంటది. ఓకే. సో ఈ కోడ్ ఉంది కదా! సో ఈ ఇన్వైట్ అనేది మీ కోడ్ అనమాట. సో ఇది మీకు ఫ్రెండ్స్‌కి మీరు రిఫర్ చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. ఓకే. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ అలాగే యూట్యూబ్, ఆన్‌లైన్ ప్లస్ ట్విట్టర్ అకౌంట్ మాత్రం మర్చిపోకండి. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.